అసలు ఎందుకు సిటీకి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళినా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఏజెంట్స్ కావచ్చు, లేకుంటే బిల్డర్స్ కావచ్చు, వెంచర్స్ వేసేవాళ్ళు కావచ్చు, ఎందుకు చెప్తున్నారు? అసలు వెళ్ళొచ్చా 100 కిలోమీటర్ల పరిధి వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? నువ్వు నేను మనం వెళ్ళలేమండి అనుకోండి. ఇప్పుడు నా దగ్గర 20 lakhs ఉన్నాయి. 20 lakhsలో మీరు వితిన్ ఓవరాల్లో కొనగలరా? ఏం కొనగలరు? ఏ ప్రాపర్టీ కొనగలరు? ల్యాండ్ కొనగలరా? కొనలేరు. అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. ఓవరాల్ దాటిన తర్వాత కొనగలరా? ఎంత దూరం వెళ్తే మనకు కొనగలుగుతానికి అవకాశం ఉంది. అంటే ఆపర్చునిటీస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ప్రతి ట్రిపుల్ లేనప్పుడు. కానీ ఎంతవరకు సేఫ్ 100 కిలోమీటర్ల పరిధి దాకా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అనేది? నేను అగైన్ పర్సన్ టు పర్సన్ వేరీ అండి. నేను ఇన్వెస్టర్ అనుకోండి, నేను ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయి 4 ఎకరాలు కొంటాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, నేను బేర్ చేయగలను, నేను ఫ్రీక్వెంట్గా వెళ్ళి చూడగలను. కానీ అందరికీ అది సూటబుల్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కటి సూటబుల్ కాదు, మన సూటబుల్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నాయి మనం కొంచెం సేఫ్ డిస్టెన్స్లో అగైన్ కరెక్ట్గా కూడా తెలియదు. ఇప్పుడు నార్త్ అయితే మ్యాపింగ్ చేశారు ఆల్రెడీ. నార్త్ పార్ట్ ఆఫ్ ది 2 phases డెవలప్ చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డు. నార్త్ పార్ట్ కూడా వాళ్ళు ఆల్రెడీ మార్కింగ్ చేశారు. కానీ సౌత్ ఇంకా మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేయని ప్రాంతాల్లో తక్కువ రేటు కొన్నా కానీ ఇంకోటి ఏంటి, అక్కడ ప్రికాషన్స్ అన్ని చోట్ల తీసుకోవాలండి. ఏ జోన్స్లో ఉంది, ఎక్కడ డెవలప్ అవుతుంది, ఎక్కడ ఎగ్జిస్ట్ పాయింట్ రావడానికి అవకాశం ఉంది, నియర్ బై టౌన్స్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంకా చెప్పండి, రీజనల్ రింగ్ రోడ్ కూడా డెవలప్ చేయబోతుంది. ఏ విధంగా ఉంటుందంటే రీజనల్ రింగ్ రోడ్ అవతల కంపెనీస్ రావడానికి అవకాశం ఉంది, లోపల రెసిడెన్షియల్ అట్లా కూడా క్లాస్ చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టు విజన్ 2050కి 100 కిలోమీటర్ల పరిధి మొత్తం కంప్లీట్గా అన్నీ ఈక్వల్గా అవ్వదండి, అవ్వదు. మీ బడ్జెట్ ఇప్పుడు మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటే దూరం వెళ్ళాలి. బడ్జెట్ మీకు ఎక్కువ ఉందనుకోండి, గ్రోత్ కారిడార్స్లో మెయిన్ ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్యలో ఎక్కడికన్నా కానీ జోన్స్ చూసుకొని, జోన్ మార్పిడి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అంతకుముందు హెచ్ఎండి పూర్తిగా ట్రిపుల్ ఆర్ వరకు లేదు, ఇప్పుడు మార్చబోతున్నారు. జోన్స్ కూడా చూసుకోవాలి, జోన్ మార్చే అవకాశం ఉంది మళ్ళీ. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఎంతవరకు సేఫ్టీ అనేది ఒక్కటే నేను చెప్పింది. ఇప్పుడు అంతకుముందు 110లో. అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, అంటే మీరు చెప్పిన ఆన్సర్కే నా క్వశ్చన్. ఫ్యూచర్ హైదరాబాద్ కాదు, ఫ్యూచర్ తెలంగాణ రియల్ ఎస్టేట్ అని అన్నారు మీరు. అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్గా ఈ 100-150 కిలోమీటర్ పరిధిలో మొత్తం విస్తరించబోతుంది. ఇది ఒక వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్గా నిలవబోతుందని చెప్పి కూడా బయట వినిపిస్తున్నాం. ఇప్పుడు వరల్డ్లో కూడా ఏంటంటే ఇది మహానగరం, ఇంత 10,000 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్న పట్టణం రాబోతుంది మన హైదరాబాద్ ఫ్యూచర్లో. అంటే ట్రిపుల్ ఆర్ ఇప్పుడు మీరు కన్సిడరేషన్ చేస్తుంటే వాళ్ళ ఏరియాస్ పరిధి నుండి 340 kilometers డిస్టెన్స్ అయితే పెరిమీటర్ 340 kilometers. మీరు ఒక్కటి కూడా మీరు ఆలోచించారో లేదో, రీసెంట్ కూడా ఇంకో న్యూస్ వచ్చింది. ఒక కిషన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ జూన్లో అనుకుంటాను, అవుటర్ రింగ్ రైల్ కాన్సెప్ట్, రైల్వే అంటే రీజనల్ రింగ్ రోడ్ బయట కూడా ట్రైన్ మొత్తం రావాలి అనేది కూడా. రీజనల్ రింగ్ రోడ్ లానే ట్రైన్ కూడా అది మెటీరియల్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ ఫేక్, అగైన్ ఇట్స్ నాట్ ఎ ఫేక్ న్యూస్. రీసెంట్ కూడా 1 week బ్యాక్ కూడా ఏంటంటే దానికి సర్వే చేస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్, ఏ విధంగా అవుతుంది, ఎక్కడెక్కడ పెట్టాలి, రైల్వేస్ ఎక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రాక్స్ ఉన్నాయి, ఎట్లా కలపాలి. ఏంటంటే ఇప్పుడు మీకు ఆ పాయింట్ కూడా నాకు ఇంతవరకు తెలియదు. నాకు కూడా ఈ కిషన్ రెడ్డి గారు ఎందుకన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ అయ్యి ఉండి ఈ రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ అనేది పెట్టింది, రింగ్ రైల్ అని పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది ప్రపోజల్. అంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో మనకు తెలియదు. అదే గవర్నమెంట్ యాక్చువల్గా బీజేపీ సెంట్రల్లో బీజేపీ స్టేట్లో ఒకవేళ బీజేపీ వచ్చి ఉంటే హైదరాబాద్ పరిస్థితి డిఫరెంట్గా ఉండేది, సెకండ్ క్యాపిటల్ అయ్యేదేమో. సో అది కూడా చర్చలు నడిచాయి చెప్తున్నా. అంటే నేను ఏంటంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ లీక్ తెలియదు. ఒకసారి ఒక మీటింగ్లో అనటం జరిగింది. ఇది అంటమే కాదు, 13 crores or 14 crores వాళ్ళు అలాట్మెంట్ చేశారు సర్వేకి. ఆ సర్వే ఇప్పుడు జరుగుతుంది, ప్రాక్టికల్ జరుగుతుంది. ఇప్పుడు ఈవెన్ ఫ్యూచర్లో ఇంకా లేజర్ ఏంటో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మీద హెలికాప్టర్ ద్వారా కూడా ఇంకా జరగబోతుంది. అంటే ప్రాక్టికల్గా అది జరగబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ డెఫినెట్గా జరగబోతుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అనమాట, కొంచెం టైం పడుతుంది. కొత్తగా ఎమర్జింగ్ ఏరియాస్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటి వరకు మనకు ఒక
కోకాపేట కావచ్చు, లేదంటే ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ఇప్పటివరకు ఎక్కువ మనం వెస్ట్ జోన్ గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. సో కొత్తగా అసలు ఏ ఏరియాలు రాబోతున్నాయి అంటే ఏంటి? కొత్తగా ఏరియాస్ చూసుకుంటే ఏంటంటే ఇప్పటికీ కామన్ మ్యాన్కి ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా కొన్ని ప్లేసులు లొకేషన్స్ నేను అంతకుముందు చెప్పాను. తారామతిపేట కూడా ఒక మంచి లొకేషన్ అండి, అద్భుతంగా ఉంటుంది. అది ఫ్యూచర్లో ఇంకా కనెక్టివిటీ రాలేదు. ఇప్పుడు ఎక్కడైతే డెవలప్మెంట్స్ పూర్తిగా లేవో ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంది ఏంటంటే డెఫినెట్గా. ఇంకోటి మన చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కొడంగల్, అట్లనే వికారాబాదు, ఎన్ని చిన్న డిస్టెన్స్లు వేరు కానీ వికారాబాద్ కూడా మంచి పొటెన్షియల్ ఉంది ఇప్పటికీ ఉంది. అట్లనే చెవెళ్ళగా కొంత పొటెన్షియల్ ఉంది. ఇవన్నీ జనాలకు ఇంకా పూర్తిగా వాళ్ళు రాలేదు, దృష్టిలోకి రాలేదు. షాబాద్ నేను ఒకసారి చెప్పాను, 3600 ఏకర్స్లో 3 SEZలు వస్తున్నాయండి అక్కడ ఇండస్ట్రియల్. కానీ ఏది మన వెస్ట్లో డెవలప్ ఐటీ ద్వారా వెస్ట్లో డెవలప్మెంట్ ఎంత అద్భుతంగా ఉండకపోవచ్చు, కానీ ఇండస్ట్రీ ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ వేరు, ఐటీ ఇన్కమ్ లెవెల్స్ వేరు, ఇక్కడ వస్తున్న ఇండస్ట్రీస్ ఇన్కమ్ లెవెల్స్ వేరు. కానీ డెఫినెట్గా దేర్ ఇస్ ఎ మూవ్. అంటే ఫ్యూచర్లో ఇంకోటి ఏంటంటే మనం 5500 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ మనకి ఎయిర్పోర్ట్ కింద ఉంది. వాళ్ళు ఉపయోగించింది ఇప్పటివరకు 2000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండే యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి. ఇంకా 3500 ఏకర్స్ ల్యాండ్. కానీ అందులో కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు, ఇంకా పూర్తిగా రాలేదు. ఈవెన్ ఐ థింక్ 20% ఆఫ్ ది వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోరేషన్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది అద్భుతంగా రాబోతుంది ఈ ఏరియాస్లో ఫ్యూచర్లో. మీరు ఆల్రెడీ కొన్ని వచ్చినాయి. ఫ్యాబ్ సిటీ కొంచెం ఫెయిల్యూర్ కావచ్చు, లేట్ అయినా కానీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. కొన్ని ఏంటంటే ఇప్పుడు మీకు అందుకని మా గ్రోత్ కారిడార్స్కి వచ్చేలాగా ఏంటంటే మీకు మహేశ్వరము, తిమ్మాపూర్ నుంచి మనసానపల్లి, మహేశ్వరం అది బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇటు షాబాద్ బాగుంటుంది, ఇటు చేగూరు బాగుంటుంది. ఇది చేగూరు ఇక్కడ మనకి కన్హా శాంతివనం మెడిటేషన్ సెంటర్ దగ్గర అన్నమాట. ఆ ఏరియాస్ దగ్గర కాబట్టి, ఎయిర్పోర్ట్కి దగ్గర కాబట్టి ఎయిర్పోర్ట్ సెంట్రిక్ డెవలప్మెంట్స్ అనేది చాలా బాగుంటుంది. కొంగరకాలం కూడా బాగానే ఉంటుంది. ఈ ఏరియాస్ మళ్ళీ షాద్నగర్ అంతా ఉండకపోవచ్చు, కానీ స్లోగా గ్రోత్, స్టడీ గ్రోత్ ఉంటుంది షాద్నగర్. అట్లనే ఇంకోటి చోటుప్పల్ ఇప్పుడు 6 లేన్ రోడ్డు వస్తుంది చోటుప్పల్ వరకు. రోడ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. మోర్ దాన్ 2000 ఏకర్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఏరియా మీకు దండు మల్కాపూర్లో వస్తుంది. అనేది ఇంకా పూర్తిగా అవ్వలేదు. అంటే పూర్తిగా అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఎక్కడండి ఎప్పుడు జరిగేది? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటేనే, అక్కడ సర్టెన్ ఇండస్ట్రీస్ ఉంటేనే, రెసిడెంట్స్కి కంఫర్టబుల్గా ఉంటేనే. అక్కడ ఏంటంటే మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కొన్ని వాటర్ ప్రాబ్లమ్ ఆ ఏరియాస్లో. ఒకప్పుడు అది ఫస్ట్ డెవలప్ అయింది ఏది వెస్ట్ కన్నా, రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చినప్పుడు. ఇప్పుడు కొంచెం డౌన్ అయింది బికాజ్ ఆఫ్ ఈ వాటర్ ప్రాబ్లం కానీ డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది కొన్ని. కానీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ ఈస్ట్ని కూడా ముఖ్యంగా ఈ విజయవాడ రూట్ని కూడా బాగా డెవలప్ చేయబోతున్నారు అనేది మనకు తెలిసిన విషయాలు చెప్తాను. అంటే ఇప్పుడు నిర్భయంగా విజయవాడ హైవే ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? చేయొచ్చండి. కానీ ఎక్కడ పడితే అక్కడ ఏ ప్లేస్ ఎక్కడ పడితే అక్కడ కాకుండా మెయిన్ రోడ్డుకి ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం చేసుకుంటూ పోవాలి. చోటుప్పల్ మళ్ళీ ఆ టౌన్ సరౌండింగ్స్లో మీరు చేశారనుకోండి. కారణం ఏంటంటే అక్కడ రీజనల్ రింగ్ రోడ్డు జంక్షన్ రాబోతుంది. చోటుప్పల్ బ్రహ్మాండంగా డెవలప్ అవబోతుంది. ఆ ఏరియాస్లో బాగా డెవలప్ అవబోతుంది. ఈ విధంగా కొన్ని ఏంటంటే ఫ్యాక్టర్స్ ఏంటంటే కన్సిడరేషన్ చూసుకొని మనం జోన్స్ చూసుకొని ఇవన్నీ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సార్ బెంగళూరులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సో బడా నా వాళ్ళు కూడా బకెట్ బయట తీసుకుని వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ హైదరాబాద్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. 111 జీవో పరిస్థితి ఏంటి, ప్రస్తుత పరిస్థితి? సో దీని మీద మళ్ళీ ఏమన్నా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంది అంటే? 111 జీవో కదా ముందు 111 జీవో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంతకుముందు గవర్నమెంట్ అది తీసేసి గ్రీన్ సిటీగా డెవలప్ చేసేసి కొన్ని రెస్ట్రిక్షన్స్ అన్నారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లా కాదు, మన ఒరిజినల్గా 111 జీవో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందనగా నేను హ్యాపీగా. ఎందుకంటే ముఖ్యంగా 111 జీవోకి ఈ వాటర్ లెవెల్, గ్రౌండ్ వాటర్ లెవెల్కి ఒక అవినాభావ సంబంధం. ఎస్, కరెక్ట్. ఎందుకంటే ఈ 111 జీవో వలన కానీ, ఈ మూసీ రివర్ కానీ, వాటర్లు కానీ, మన ఈ ఈ 2 చెరువులు ఉన్నాయి కదా మనకి
గండిపేటను ఉమాయన్ హిమాయత్ సాగర్ ఈ 2 చెరువుల వల్ల ఏంటంటే సిటీల్లో కూడా వాటర్ పోతూ ఉంటుంది. ఆ ఏరియా మొత్తం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ రీఛార్జ్ ఆటోమేటిక్ అవుతుంది. ఇంకోటి ఫ్లడ్స్ ఏమైనా వస్తే ఫ్యూచర్లో కూడా వీటి టేక్ కేర్ అన్నమాట అవుతుంది. ఇవన్నీ రెస్ట్రిక్షన్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎప్పుడైతే మీకు మూసీ రివర్ కూడా డెవలప్ అయింది అనుకోండి, బయట నుంచి వచ్చే ఎఫ్లూయెన్స్ అనేది ఇందుట్లో రావన్నమాట. అంటే మంచి వాటర్ ఉండడానికి ఉంటుంది. ఇండస్ట్రీస్ కూడా బయటికి షిఫ్ట్ అవ్వడం వల్ల నీళ్ళు అనేది గ్రౌండ్ వాటర్ అనేది ఒక మంచి క్వాలిటీ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడున్న వాటర్ కన్నా. అంటే రీఛార్జ్ అనేది ఉంటుంది డెఫినెట్గా. ఈ 111 జీవో ఇట్లానే ఉంచితే పర్యావరణం అనేది చాలా బాగుండబోతుంది. ఇట్లా ఉంచితే గ్రీనరీగా డెవలప్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక డేంజర్ ఉంటుంది. ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో మనం క్లస్టర్స్ వస్తున్నాయి అంటున్నాం. కానీ చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే అది కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అటు నేను అగ్రికల్చరల్గా కొంత ల్యాండ్ సపరేట్గా పెట్టాలా, అక్కడ కూడా ఏంటంటే గ్రీనరీకి ఉండాలా, చెరువులకి ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటిని రీఛార్జ్ చేసి పెట్టాలా. ఇప్పుడు బెంగళూరులో కూడా ఏంటంటే ఈ వాటర్ ప్రాబ్లం వాళ్ళు ఫోర్సైటెడ్ లేకపోవటం వల్ల ఇప్పుడు ఏంటంటే కాకపోతే ఏంటంటే ఇప్పటికి కూడా ఏంటంటే గోదావరి కానీ కృష్ణా కానీ వాటర్ మనకి సమృద్ధిగా జరుగుతుంది. కొంచెం ఈ ఎండల వల్ల ఈ ఇయర్ కొంచెం ఇబ్బంది జరిగింది. దాన్ని ఏంటంటే వీళ్ళు కాపాడుకుంటూ వస్తే డెఫినెట్గా వాటర్ ప్రాబ్లమ్స్ అనేది బెంగళూరులో వచ్చినట్టుగా రాకపోవచ్చు డెఫినెట్గా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దీన్ని కూడా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటిని రీఛార్జ్ చేసుకుంటూ కాపాడుకుంటూ వీళ్ళు చేస్తే డెఫినెట్గా ఏంటంటే వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ప్రతి ఇంటికి ఇంకుడు ముంతలు అనేది కంపల్సరీ చేయాలండి. చెక్ పాయింట్స్ అందరికి కంపల్సరీ చేయాలి. అన్ని యాజ్ ఇండిపెండెంట్ హౌస్ కానీ హైరేజ్ బిల్డింగ్స్ కానీ ఎక్కడైనా ఇంకుడు గుంతలు ఎక్కడ వాటర్ బయటకు పోయేటట్టుగా ఉంది అక్కడక్కడే ఏ నీళ్ళు అక్కడే ఇంకిపోయేట్టుగా ఇంకిపోయే విధంగా చేస్తే ఏంటంటే చాలా వరకు దాని యొక్క కొన్ని మెజర్స్ అనేది స్ట్రిక్ట్గా తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రావు. అది మెయిన్ అండి.